హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ టు విఆర్1 ఛానల్. అందరికీ ముందుగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి మరియు కనుమ 3 పండుగల శుభాకాంక్షలు. అండ్ ఆంధ్ర ప్రేక్షకులకు అయితే పెద్ద పండుగ శుభాకాంక్షలు. తెలంగాణలో అయితే సంక్రాంతి అని మనం ఎక్కువ సంప్రదాయం చేస్తాం. సో ఇది ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు స్టేట్స్లో కూడా చాలా గణనీయంగా జరుగుతుంది. ఇండియా మొత్తం జరుగుతుంది, కాకపోతే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా జరుగుతుంది, ముఖ్యంగా సౌత్ ఇండియా మొత్తంలో కూడా. సో కంపేర్ టు తెలంగాణ, ఆంధ్రాలో అయితే ఇంకా ఈ పండుగ వాతావరణం ఇంకా ఎక్కువ కనిపిస్తుంది మనకు, ముఖ్యంగా గోదావరి జిల్లాల సైడ్ అయితే. ఈ విషయం ఏంటంటే తెలుసు, వీటి గురించి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో మళ్ళీ చిన్న క్లారిఫికేషన్ ఇచ్చిన. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంట్లో 3 పండుగలు ఉంటాయి: భోగి, సంక్రాంతి, కనుమ, ఇంకోటి ముక్కనుమ అంట 4వ రోజు. బట్ అంతగా అది కూడా ఆల్మోస్ట్ సేమ్ కనుమలానే ఉంటుంది. బట్ ముఖ్యంగా అయితే భోగి, సంక్రాంతి మరియు కనుమ. సో 3 పండుగలు చేయడానికి 3 సపరేట్ రోజులు ఎందుకు? సంక్రాంతి ఒకటి ఉంటే అదే 3 రోజులు చేస్తుంటాము, అయిపోతుంది కదా, లేకపోతే అదే ఒక రోజు చేస్తుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు దసరా నవరాత్రులు 10 రోజులు అంటే 10 విశిష్ట దినాలు ఉంటాయి. సో మరి 3 రోజుల సపరేట్ విశిష్ట దినాలు ఎందుకు? ఒక పండుగకు 3 పేర్లు ఎందుకు అని అనుకుంటాం. సో ఈ 3 రోజులు కూడా 3కి సపరేట్గా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సపరేట్ ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మనకు. ఈ భోగి కానీ, లేకపోతే సంక్రాంతికి కానీ, లేకపోతే కనుమకు కానీ. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. భోగి అంటే ముఖ్యంగా మనకు ఉంచే అర్థాలు 2 వస్తాయి. ఒకటి, భోగి అంటే సుఖ సంతోషాలతో జీవించేవాడు, ఐశ్వర్యంతో, ఎలాంటి చింత లేకుండా, అతన్ని భోగి అనొచ్చు. లేదంటే ఇంకోటి, మనకు పాము యొక్క పడగని కూడా భోగి అంటారు, మీకు తెలుసో లేదో. భోగి అంటే పాము పడగ అని మీనింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు పాము అంటే ఏంటి? కాటేస్తుంది. సో దీని అర్థం ఏంటంటే, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, మనకు ఉన్నటువంటి ఐశ్వర్యాలు కానీ, ఈ సంపదలు కానీ పాము లాంటిది. ఇవి ఎప్పుడు ఉండే తెలియదు, ఎప్పుడు పోయే తెలియదు, ఎప్పుడు మనకు కాటేసిపోయో తెలియదు. సో అందుకని ఉన్న ఐశ్వర్యాన్ని చూసి మురవద్దు, లేని దానికోసం త్రాపత్రయపడొద్దు అని చెప్పేసి మన భోగి పండుగ యొక్క అర్థం వస్తుంది. సో దానికోసం కూడా దాని భోగి అనే మీనింగ్ అనేది ఇంత అర్థం ఉంటుంది మనకి. ఇందులో ఏదో ఉట్టేపెట్టిన పేరు కాదు. సో భోగి జరుపుకోవడానికి ఇది దీని అర్థం. సో మనం భోగి జరుపుకోవడానికి ఒక ముఖ్యమైన రీజన్ ఇంకోటి ఏముంటుందంటే, ముఖ్యంగా సంక్రాంతి అనే కాన్సెప్ట్ మొత్తం కూడా ఈ 3 రోజులు ఏ కాన్సెప్ట్ ఉన్నా సరే అది రైతులకు సంబంధించిన పండుగ. ముఖ్యంగా ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా ఏంటంటే, మనకు వచ్చే ఆహారం కానీ, వ్యవసాయం కానీ, ముఖ్యంగా ఇది రైతుల పండుగ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మనకి ఈ టైంలోనే రైతులకి ఒక ధాన్యం అనేది చేతికి అందుతుంది. తర్వాత వాళ్ళు దాన్ని అమ్మేసి మార్కెట్లో ఇంతవరకు మాకు బాగా మనం కాపాడినందుకు, మాకు పంట బాగా కాపాడినందుకు, మా బ్రతుకుదేవి ఇచ్చినందుకు కృతజ్ఞత దేవుళ్ళని కొలుస్తారు. ముఖ్యంగా ప్రకృతిని కానీ, ఆ సూర్యభగవాన్ కానీ, ఇంద్రభగవాన్ని కానీ. సో ఇది దీని విశిష్టత. సో ఈ 3 రోజులు ముఖ్యంగా భోగి యొక్క విశిష్టత ఏంటంటే, ఈరోజు ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి జబ్బులు కానీ ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు పూలు మరియు రేగి పండ్లు పోసి పిల్లలకి ఆశీర్వదిస్తారు. పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉంటే, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు పోస్తారు. సో ఇది భోగి పండుగ చేసే విశిష్టత. ఇందులో ఇంకోటి ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, భోగి అనేది చేయడానికి ఇంకో రీజన్ ముఖ్యంగా ఏంటంటే, మన పాత వస్తువులను ఇందులో భోగి మంటల్లో వేసి కాలబెడతారు. దాని అర్థం అంటే, మనకు పాత చేదు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే అవన్నీ ఈరోజు మొత్తం మేము మంటలు కాల్ చేస్తున్నాము. మాకున్నటువంటి చెడు ఆలోచనలు కానీ, చెడు దృష్టి కానీ, ఇంకేమున్నా, లేదంటే మాకున్నటువంటి చేదు జ్ఞాపకాలు కానీ, పాత జ్ఞాపకాలు మనకేమన్నా ఇబ్బంది కలిగించిన, బాధ పెట్టిన, పాత సంవత్సరం ఉన్నాం, వాటిని మంటలో వేసి మేము కాల్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి మా జీవితం మళ్ళీ మాకు కొత్తగా ఉండాలి, అండ్ మా జీవితం అంతా ప్రకాశవంతంగా వెళ్ళిపోవాలి మంటల్లాగా అని చెప్పేసి ఒక అర్థం కూడా వస్తుంది భోగి మంటలకి. సో ఇది రోజుకున్న విశిష్టత. ఇది మనకు నెక్స్ట్ సెకండ్ డే మనకు వచ్చేసి భోగి పండుగ తర్వాత మకర సంక్రాంతి జరుపుకుంటాం. సో మీకు పేర్లోనే మకర అని ఉంది. దాని అర్థం ఏంటంటే, ఈ టైంలో సూర్యభగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తారు. సో దానికోసం దీనికి మకర సంక్రాంతి అని పేరు. దానితో పాటు ఆల్మోస్ట్ మన ఇక్కడ నుంచి వసంతకాలం టైం కూడా మనకు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి చల్లనే మెల్లమెల్ల తగ్గిపోతూ వస్తూ మనకు కొత్త చిగురు వస్తూ, మనకు చెట్లు కానీ కొత్త మొలకెత్తూ ఉంటాయి, మనకు చిగురు కొత్త వస్తుంటుంది. అండ్ స్లోగా ఎండలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి సంక్రాంతి పండుగ తర్వాత. సో ఈ రోజు ఏంటంటే మనం సూర్యభగవాన్ని ప్రత్యేకంగా పూజిస్తాం. సో ఈ రోజు ఏంటంటే సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి రైతులు ఇన్ని రోజులు కష్టపడి సంబంధించిన పంట అంతా చేతికి వస్తుంది, ధాన్యం మొత్తం మార్కెట్లోకి వస్తుంది, వాళ్ళు అమ్మి వాళ్ళకి కొన్ని పైసలు వస్తాయి, అండ్ వాళ్ళ బ్రతుకుదేరు అనేది ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త స్టార్ట్ అవుతుంది. సో సూర్యభగవంతుడా, దేవుడా, ఈ ప్రకృతి దేవ, ఇన్ని రోజులు మా పంటను మొత్తం మాకు మంచిగా కాపాడి, ఇంతవరకు మా పంటను మంచిగా అప్పచెప్పినందుకు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం కాపాడినందుకు, మా బ్రతుకుదేరు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్పేసి దేవుని నమస్కరించుకొని సూర్యభగవాన్ని పూజలు చేస్తారు చాలా వరకు. భోగి రోజు ఇంద్రదేవుని పూజిస్తారు, ఈ మకర సంక్రాంతి రోజు సూర్యదేవుని పూజిస్తారు. సో మా పంట మంచిగా అందించినందుకు, మనం కాపాడినందుకు
మీకు పూజలు చేస్తున్నామని చెప్పేసి దేవునికి కొంచెం పంట సమర్పించేసి ఆ సూర్యభగవాన్ని కొలుస్తారు ఈ మకర సంక్రాంతి రోజు. అండ్ అలాగే ఈరోజు ఏంటంటే తెలంగాణలో అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ బెల్లంతోనే అన్నం ఉండడం జరుగుతుంది. అండ్ ఆంధ్రలో అయితే మనం ఇంకా డిఫరెంట్ స్వీట్స్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆంధ్రలో ఇంకో వేరే ఉంటుంది, ఎన్నో రకాల పంద్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా ఇంకో సంబరంగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ 2 రోజులు పూర్తయిన తర్వాత 3వ రోజు ఇది కనుమ అంటారు. కనుమ అంటే చాలామంది దీనికి ఎక్కువ ప్రత్యేకత ఇవ్వరు, కానీ ఈ కనుమ ప్రత్యేకత అందరికన్నా ఎక్కువ రైతులకు తెలుస్తుంది. ఈ కనుమ రోజు ఏంటంటే మనం పశువులకు పూజ చేస్తాం, అందుకని ఈ దాన్ని కనుమ జరుపుకుంటారు. సో ఇంకోటి కనుమ కన్నా ముందు ఇంకోటి సంక్రాంతి గురించి చెప్పడం మర్చిపోయింది. ఏంటంటే సంక్రాంతి అనే పేరు, మకర సంక్రాంతి అనే పేరు సూర్యుడు ధనుసు రాశి మకర రాశికి వచ్చేది ఈ పేరు వచ్చింది. సో మరి సంక్రాంతి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మన ఇంకొక నానుడి కూడా ఉంది. పూర్వకాలంలో మహావిష్ణువు మకాసుర అనే రాక్షసులు ఉన్నప్పుడు మకాసుర రాక్షసు తన క్రూరత్వాన్ని మొత్తం చూసి విసుగు చెందిపోయి తన సంహరించడానికి కూర్మావతారం ఎత్తారు మహావిష్ణువు. సో ఆ నారాయణ కూర్మావతారం ఎత్తి మకాసుర రాక్షసు సంవత్సరం రోజు కూడా ఇదే కాబట్టి కూడా మన దీన్ని సంక్రాంతిగా జరుపుకుంటున్నాం, మకర సంక్రాంతిగా. సో ఈ 2 రీజన్స్ మనకు సంక్రాంతి ఉంది. సో తర్వాత 3వ రోజు కనుమ పండుగ. కనుమ పండుగ అందరికన్నా ఎక్కువ రైతులకి మనకు చాలా ఇంపార్టెంట్ చెప్తాం. మిగతా వాళ్ళు దాని గురించి తెలియకపోవచ్చు ప్రత్యేకత. కాకపోతే కనుమ రోజు ముఖ్యంగా ఏంటంటే పశువులను పూజిస్తారు. మనకు ఈ ధాన్యం కోసం హెల్ప్ చేసినటువంటి, ఈ పంట బాగా పండడానికి మనకు హెల్ప్ చేసినటువంటి, సహాయపడినటువంటి ఎడ్లని కానీ గోవులని కానీ గేదెలు కానీ పూజిస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా పశువుల పండుగ అంటారు కనుమని. దీన్నే పశువుల పండుగ అని కూడా పిలుచుకుంటారు చాలా చోట్ల. సో కనుమ రోజు ఏంటంటే మనం పశువులకి మంచి పూజ చేసి మాకు పంటకు ఉపయోగపడినందుకు, మాకు సహకరించిన ధాన్యం మా ఇంటికి వచ్చిన సహకరించినందుకు మీకు కృతజ్ఞతలు తల్లి మాత అనుకుంటూ మనం గోమాతలను కానీ గేదెలను కానీ ఎడ్లను కానీ మనం పూజిస్తూ ఉంటాం ఎంతో ప్రత్యేకంగా. ఇలాంటి ఆచారం మన భారతదేశం మాత్రమే చేస్తూ ఉంటారు. అందుకని నాకు భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలు సంస్కృతి అంటే చాలా ఇష్టం నాకు. సో ఈ 3 రోజులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. బట్ ఏదో ఉట్టిగా 3 రోజులు పేరు పెట్టింది అయితే కాదు. సో మీ అందరికీ తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో అడగండి. అండ్ దయచేసి ఇక్కడ వరకు వచ్చి ఉంటే నా వీడియో నచ్చుంటే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని కింద మనకు ఉంటుంది, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను కొత్త వీడియో ఏం చేసినా అది మీ దగ్గరికి వస్తుంది. అండ్ అందరూ మరొకసారి పేరు ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అండ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. జై శ్రీకృష్ణ.